ఎమ్మిగనూరు జిల్లా సాధన కమిటీ దీక్షలు తాత్కాలిక విరమణ. ఉద్యమకారులకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు సామాజికవేత్త మల్లెల ఆల్ఫ్రెడ్ రాజు గారు. ఎమ్మిగనూరు జిల్లా సాధన కమిటీ ఆధ్వర్యంలో దాదాపుగా 35 రోజులు నిరవధిక రిలే నిరాహార దీక్షలు విజయవంతంగా పూర్తి చేసుకుని ఈ రోజు జేఏసీ నిర్ణయం మేరకు దీక్షలకు తాత్కాలిక విరమణ ఇవ్వడం జరిగింది. ఈ ఉద్యమానికి మొదటి నుండి సంపూర్ణ మద్దతు, సహాయ సహకారాలు అందించి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ఉద్యమ వందనాలను జేఏసీ నాయకులు తెలియజేశారు. ఈ ఉద్యమం ద్వారా తమ జీవితంలో చాలా విషయాలను నేర్చుకున్నామని, ఆర్థిక భారం, ఎన్నో ఒత్తిడులు ఉన్నా కుటుంబాలకు దూరంగా నిద్రాహారాలు మాని నెల రోజులుగా రోడ్లపై ఉండి ఈ ఉద్యమాన్ని ఈ స్థాయికి తీసుకురావడంలో జేఏసీ నాయకులు చాలా సమయస్ఫూర్తిగా వ్యవహరించారని తెలియజేశారు. ఎమ్మిగనూరు ప్రజల అభిమానాన్ని, ఉద్యమానికి సోషల్ మీడియా ద్వారా అండగా నిలిచిన ప్రతి ఒక్కరిని మర్చిపోలేమంటూ జేఏసీ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఉద్యమం ఇక్కడితో ఆగదని, రాబోయే రోజుల్లో కార్యాచరణను ప్రకటిస్తామని, ఇప్పటి వరకు జరిగిన ఉద్యమం ఒక ఎత్తు అయితే ఇక మీద జరగబోయే ఉద్యమం వేరేలా ఉండబోతోందని జేఏసీ నాయకులు ఈ సందర్భంగా తెలియజేశారు. ఎమ్మిగనూరు జిల్లా లక్షల మంది ప్రజల మనోభావాలతో నిర్మితమైందని, ఈ ఉద్యమం ఎమ్మిగనూరు నియోజకవర్గ అభివృద్ధికై జరిగే పోరాటమని, ఈ పోరాటంలో ప్రజల ఆకాంక్ష కొరకు ప్రాణమున్నంత వరకు పోరాడతామని జేఏసీ నాయకులు తెలియజేశారు. ఈ ఉద్యమం ద్వారా లక్షలాది మంది ప్రజల్లో జిల్లాపై సంపూర్ణ అవగాహన వచ్చిందని, ఇకపై ప్రజలే ఈ ఉద్యమానికి ఊపిరి పోస్తారని జేఏసీ నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీలు కూడా ఎమ్మిగనూరు ప్రజలను కేవలం ఓట్ల మిషన్లుగా కాకుండా అభివృద్ధికి మరియు వారి ఆకాంక్ష మేరకు ఎమ్మిగనూరు జిల్లా విషయమై పార్టీల అధిష్టానంతో చర్చించి ప్రజల ఆకాంక్షను నెరవేర్చి భవిష్యత్తు తరాలకు బహుమతిగా ఇవ్వాలని జేఏసీ నాయకులు తెలియజేశారు. ఈ ఉద్యమం ఇకపై నేను నా ఎమ్మిగనూరు అనే నినాదంతో మరో మలుపు తిరుగుతోందని, ఎమ్మిగనూరు ప్రజల అభిప్రాయం మేరకు ఉద్యమ తీవ్రత ఉంటుందని జేఏసీ నాయకులు తెలియజేశారు. 35వ రోజు దీక్షలను నిమ్మరసంతో సామాజికవేత్త మల్లెల ఆల్ఫ్రెడ్ రాజు గారు తాత్కాలిక విరమణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యమం ఇక్కడితో ఆగదని, యువతరం ఒకసారి ఆలోచన చేయాలని, ఇది మన భవిష్యత్ తరాలకు అవసరమని, ఇకపై ఉద్యమానికి తన వంతు సహాయ సహకారాలు తప్పకుండా అందిస్తానని ఆల్ఫ్రెడ్ రాజు గారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు రాజేష్, చిన్ని ప్రసాద్, లక్ష్మణ, రాము, రంగయ్య, బతుకమ్మ, గోవిందమ్మ తదితరులు పాల్గొన్నారు.